హాయ్ అండి. సండే మార్నింగ్ అండి. పొద్దుగాలనే బిగ్ బాస్కెట్ వచ్చింది. నేను అమ్మ లేచినాం. సండే వేస్ట్. సోప్స్, ఆయిల్, మ్యాగీ, బిస్కెట్స్, హిట్, కాక్రోచ్, హాయ్ అండి. నేను వచ్చేసి ఇంకా సండే రోజు కాస్త లేట్లు వేద్దాం అనుకున్నాను, బట్ 7:15 కల్లా ఆర్డర్ అనేది వచ్చింది. ఆర్డర్ రావడం వల్ల చూసారు కదా, ప్రీవియస్ వ్లాగ్లో చిన్ను మాట్లాడింది. సో అందువల్ల లేవవలసి వచ్చింది. నేను లేసిందే కాక చిన్ను లేసాడంటే అందరినీ లేపుతాడండి. సో అందరం లేవడం జరిగింది. 7:30 కల్లా ఇల్లంతా సేమ్ నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో అలానే అందరం లేచాము. ఫస్ట్ లేవగానే ఇంకా నేను హాల్ అంతా గజిబిజిగా ఉండండి నైట్. ఇంకా పిల్లలు ఇంకా ఇవాళ వేస్తూనే ఉంటారు, నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ రూమ్స్ అన్నీ చదువుకుంటూ, హాల్లో బెడ్స్ ఇవన్నీ చదువుకుంటూ నేను ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. ఫస్ట్ నాకు ఇల్లు క్లీనింగ్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఏవైతే ఆర్డర్ వచ్చావో ఆర్డర్లో మ్యాగీ ప్యాకెట్ చూసారు కదా, పిల్లలు ఇంకా మ్యాగీ కావాలని ఏడుస్తున్నారు. యాక్చువల్లీ నేను వచ్చేసి బ్రెడ్ ఉంది, వేస్ట్ అవుతుందని బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ పిల్లలు వినట్లేదు, ఇంకా వాళ్ళ కోసం మ్యాగీ చేయాలని ఫిక్స్ అయ్యానండి. ఇంత మార్నింగ్ మ్యాగీ అయితే పెట్టకూడదు, బట్ ఇంకా పిల్లలు వినట్లేదు. ఎప్పుడన్నా తప్పదు కదా, అయినా నేను చాలా రోజులు అవుతుందండి పిల్లలకు తీసుకోక కూడా. ఇంకా దాని దిక్కలు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఫస్ట్ ఇంకా ఇల్లంతా నీట్గా చిమ్మేసుకొని ఇల్లంతా మాపేసేసి క్లీన్ చేసేసానండి. పిల్లలకు బ్రష్ కూడా వేయించేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చి నైట్ ఏవైతే తొంగుకున్న అంట్లు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నీట్గా సదిరేసానండి. సదిరేసుకొని ఇంకా ఏవైతే ఆర్డర్ వచ్చిందో అవి కూడా సదిరేసుకోవాలి. సదిరేసుకొని ఇంకా అంతలోపల పిల్లలకి ముఖాలు కూడా కడిగిచ్చేసి హాట్ వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా వాళ్ళ పని అయిపోతే నాకు నిన్న వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళాను కదా, నిన్నటి బట్టలు ఉన్నాయి చాలా నాకు. నిన్నటివి ఇవాళ ఉతికేసరికి ఇంకా ఇవాళ చాలా అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా వారు కూడా మ్యాగీ తింటా అన్నారు. సో దాని దిక్కెళ్ళి ఇక 3 మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో కౌంటర్ టాప్ మీద ఇంకా అవన్నీ నేను ఎక్కడెక్కడ స్టోర్ చేయాలో అక్కడెక్కడ పెట్టేసుకున్నాను. సో వచ్చేసి నేను ఇక్కడ 3 మ్యాగీస్కి కొంచెం హాట్ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత 3 మ్యాగీస్ వేసేసుకొని అందులో మసాలా మాత్రం 2 యూజ్ చేసేసానండి. అంటే పిల్లలకు కదా ఎక్కువ మసాలా, అండ్ మార్నింగ్ అయితే మంచిది కాదు. బట్ వీళ్ళు వినట్లేదు, ఈవినింగ్ చేస్తా అన్నా కూడా వినట్లేదు. సో వాళ్ళ దిక్కెళ్ళి అయితే చేయాల్సి వచ్చింది. అండ్ నార్మల్ డేస్లోనైనా రెస్ట్ దొరుకుతుందేమో కానీ పర్టికులర్గా సండే మాత్రం అస్సలు దొరకదండి. ఇంకా యథావిధిగానే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు మార్నింగ్. కాకపోతే ఒక 2 అవర్స్ అడిషనల్గా పడుకున్నట్టు ఇవాళ. బట్ చిన్ను మాత్రం 6 o'clock నుంచే లేపుతున్నాడు, నేనే లేవలేదు. ఇంకా నేను చెప్పాను కదా నిన్నటిది, ఇంకా బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉండిపోతుంది కదా ఇంట్లో. సో ఇంకా నేను ఫస్ట్ ఇంకా మ్యాగీలో మసాలా వేసేసి ఇంకా అది అయిపోయినట్టే పిల్లలకి ఇక స్నానం చేయించేసి వాళ్ళకి మ్యాగీ పెట్టాలండి. సో నేను ఇంకా ఫస్ట్ ఏవైతే నైట్ ఈవినింగ్ టెంపుల్ నుంచి వచ్చినాక తిన్నాయి అన్నీ తోమేసాము. ఇంకా నైట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తోమలేదండి, అవి కొద్దిగా ఉండే. సో ఇంకా అవన్నీ ఫస్ట్ క్లీన్గా తోమేసుకొని అవి కొద్దిగానే ఉన్నాయి అంట్లు. అవి తోమేసి ఎక్కడక్కడ సదిరేసుకొని ఇంకా ఫస్ట్ నేను పిల్లల్ని పిలుస్తున్నానండి తినడానికి. వాళ్ళు చల్లగా అయ్యే లోపల వాళ్ళు స్నానాలు కూడా అయిపోతాయి, కింద ఆడుకోవడానికి వెళ్ళారు. సో నేను వాళ్ళని పిలిచే లోపల ఇంకా మ్యాగీ కూడా అయిపోయింది నాకు. ఫస్ట్ నేను వచ్చేసి బట్టలు నానబెట్టుకుంటున్నానండి. ఇంకా ఇన్నిగానం బట్టలు అంటే ఆల్మోస్ట్ ఇంకా నాకు ఒక 1 hour అన్న నానంత ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ ఇంకా దానివి సపరేట్ చేసి నానబెట్టానండి, వైట్ కలర్స్ అని ఇలా చెక్ చేసుకుంటూ. ఇంకా పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా వాళ్ళ బట్టలు కూడా నానేసాను. అంటే మళ్ళీ వాష్ చేయడం ఎందుకు అని ఇంకా అందరు అయిపోయింది, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఫ్రెష్ అప్ అవ్వేది. సో ఇంక అందరు బట్టలు కలిపి ఉతికేసి నాకు ఒక్కసారి అయిపోతుంది, ఇంకా రేపు అంతగా ఉండవని.
సో ఇంకా ఫస్ట్ బట్టలన్నీ ఉతికేసి జాడిచ్చేసుకున్నాను. ఇంకా డెటాల్ వాటర్ వేసేసి అంతా నాకు చిన్నది అయితే డైలీ 3-4 డ్రెస్సెస్ ఇప్పుతానండి. ఇంకా అయినవే ఎక్కువ ఉంటాయి. సో ఇక ఫస్ట్ బట్టలన్నీ ఇంకా నలిచేసిన తర్వాత నీట్గా జాడిచ్చేసుకున్నానండి. డెటాల్ వాటర్లో కూడా జాడిచ్చేసి ఇంకా అవి నేను ఇలా ఫస్ట్ బట్టలు ఉతికాను అనుకోండి, అవి వాటర్ అంతా ఇంకిపోతుంది. నేను ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆరేసాను అనుకోండి, తొందరగా ఎండిపోతుంది. ఇంకా పిండాల్సిన అవసరం ఉండదని ఫస్ట్ ఈ పని చేస్తాను. సండే అంటారు కానీ సండే అందరికీ హాలిడే దొరుకుతుందండి. బట్ లేడీస్కి మాత్రం హాలిడే ఉండదు. సండే అంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలకి వీళ్ళందరికీ హాలిడేనే. బట్ ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి హెవీ వర్క్ అయిపోతుంది వీళ్ళు ఉండడం వల్ల. నాకైతే సండే అస్సలు నచ్చదండి. సండే రోజు హెవీ పని ఉంటుంది కాబట్టి. సో ఇంకా నేను ఫస్ట్ ఇక మా వారు వచ్చేసి బయటికి కూడా వెళ్ళారు ఏమన్నా తీసుకొస్తా అని తినేసి. సో అంత లోపల నేను వచ్చేసి ఇంకా బట్టలు కూడా వాషింగ్ అయిపోయింది. గచ్చి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. స్టెప్స్ కూడా వాష్ చేశానండి. వీక్లీ వన్స్ వాష్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మా వారు తలకాయ కూర తీసుకొచ్చారు అండ్ బ్రెయిన్ తీసుకొచ్చారు. సో అవి ఇక క్లీన్ చేయాలి అంటే షింక్లో వచ్చేసి సామాన్ ఇప్పుడు పిల్లలు మ్యాగీ ఏవైతే తిన్నారో అవి ఉండే అండి. నేను మాత్రం బ్రెడ్ ఫ్రై చేసేసుకొని తినేసాను. ఇంకా వీళ్ళు వద్దంటే సో అవి కూడా క్లీన్ చేసేసాను ఫస్ట్. వాళ్ళ ముగ్గురికి మ్యాగీ పెట్టేసి నేను బ్రెడ్ తినేసి ఇంకా నాకు లేట్ అవుతుందని తెలిసి ఎలాగో అని ఇంకా నేను కూడా తినేసి ఇవాళ ప్రాసెస్ అనేది చేసేసాను. ఆ కొన్ని అంట్లు ఏవైతే ఉన్నాయో అవి తోమేసుకున్నానండి. పవర్ లేదు 2 hours నుంచి. సో అందుకే అలా బ్లాక్గా ఉంది. పిల్లలు వచ్చేసి కింద ఆడుకోవడానికి వెళ్ళారు.
ఇక్కడ వచ్చేసి నా తలకాయ కూర ప్రాసెస్ అనేది చూసారు కదా ఏ విధంగా చేశాను. ఇంకా నేను ఇది ఇక్కడ వాయిస్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చిందండి. బ్రెయిన్ ఫ్రైకి బాగా పిల్లలు డిస్టర్బెన్స్ ఉండే. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చిన్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడికించాను కదా, సాల్ట్ అనేది చెక్ చేసి వేసుకోండి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా లాస్ట్కి చల్లించేసి తీసేయడమే అండి దగ్గరికి అయినాక. ఇది వచ్చేసి నేను పిల్లల కోసం చేశాను కదా, సో అందుకు ఇలా చేశాను. కావాలంటే మీరు పుదీనా కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళంతా వేరేస్తారు కదా, తినరు కదా, ఇంకా అందుకోసం అండి. నేను ఇలా ఫ్రై అనేది చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ అనేది మగ్గనిచ్చాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను దింపేశానండి. ఇందులోనే వచ్చేసి నేను మళ్ళీ ఉల్లిగడ్డ గుడ్డు టమాటా చేస్తున్నానండి. పిల్లలు వచ్చేసి తింటారో తినరో తెలియదు, ఆప్షనల్గా. సో ఎక్స్ట్రా అనేది మళ్ళీ ఏం కర్రీస్ లేవు. సో దానికి ఫస్ట్ కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది వేసేసానండి సన్నగా చాప్ చేసుకొని. ఆనియన్ కాస్త మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత 3 టీ స్పూన్ పసుపు అండ్ ఒక పెద్ద సైజు టమాటో చిన్నగా చాప్ చేసింది వేసేసాను. అది కాస్త మగ్గిన తర్వాత కారం పొడి వేసానండి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి. వేసి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేది వేసాను. వాటర్ వేసేసినాక ఇక గుడ్లు 3 కొట్టానండి. 3 కొట్టేసి ఇంకా కదపకుండా అలానే మూత పెట్టి లిడ్ పెట్టి పెట్టేశాను. ఇంకా తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటిని అటువైపు తిప్పేసుకొని లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి జల్లేసుకొని దించేసుకోవడమే అండి. అది కాస్త మగ్గే లోపల నేను పచ్చి పులుసు కోసం రసం తీసి పెట్టానండి. అందులో ఉప్పు, కారము, చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకున్నాను. కొద్దిగా కొత్తిమీర అండ్ పచ్చి ఉల్లిగడ్డలండి కట్ చేసి వేసుకున్నాను. ఇంకా నాకు ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. కొద్దిగా ఫ్రై అనేది అయిన చేసేసుకొని నేను దించేసానండి. నేను వచ్చేసి చిన్నప్పటి నుంచే మటన్ అనేది తినానండి. సో నాకు కూడా ఇంకా వేరే కర్రీస్ ఏం లేవు. పిల్లలు అది తినకపోయినా ఇదైనా తింటారని ఆప్షనల్గా చేశాను. ఇక్కడ వచ్చేసి నేను పచ్చి పులుసుకి పోపు వేసుకుంటున్నాను. కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసేసి పచ్చి పులుసులో వేసేసానండి. పచ్చి పులుసు వచ్చేసి మసలు పెట్టొద్దు. సో నేను వేసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా నా విజిల్స్ కూడా నేను ఇవి వచ్చేసి 7 దాకా పెట్టానండి. ఇంకా నాకు ఉడికిపోయింది. లాస్ట్గా వచ్చేసి గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీర అనేది చల్లేసి దించేయడమే అండి. తలకాయ కూర కూడా రెడీ అయిపోయింది. నేను వచ్చేసి ఈ ప్రాసెస్లో ఏంటి మా ఇంట్లో సండే స్పెషల్ వడియాలు, తలకాయ కూర, వేడి వేడిగా అన్నం, ఎగ్ కూర, బ్రెయిన్ ఫ్రై, పచ్చి పులుసు, ఇవన్నీ ఇప్పుడు తింటాను. ఓకే, మరి మీ ఇంట్లో ఏంటి కమెంట్ చేయండి. బాయ్ బాయ్. సో ఇంకా మేము లంచ్ అనేది చేసేసాము. లంచ్ చేసి ఇంకా పిల్లల్ని ఈవినింగ్ పార్క్ కూడా తీసుకెళ్ళానండి. ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకొని సైకిల్ దొక్కేసి వచ్చాక ఈవినింగ్ ఇక చపాతీ అడిగారు. సో ఇక చపాతీ వాళ్ళకి చేసి ఇచ్చేసి బ్రెయిన్ ఫ్రై ఉంది కదండి, అది రైస్లోకి తినబుద్ధి కాదు ఎలాగో. సో నేను ఫస్ట్ ఈవినింగ్ ఇంకా వాళ్ళకి పాలు ఇవ్వకుండా వాళ్ళకు పెట్టిచ్చేసాను. ఇంకా 4 చపాతీస్ అయితే అవి కూడా చేసేసానండి. ఇంకా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అంట్లన్నీ నీట్గా తోమేయడమే అండి. చూడండి ఎన్నిసార్లు ఇవాళ 3 టైమ్స్ ఆల్రెడీ తోమేశాను. ఇలా నా సండే అనేది కంప్లీట్ అయిపోయింది, అసలు టైం అనేది లేకుండా. సో ఇక తిన్న తర్వాత మళ్ళీ అవన్నీ పడతాయి కదా నైట్వి, అవి అయితే ఇంకా కొన్ని ఉంటాయి కదండి. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని నేను చిన్న చిన్న గున్నెలలో ఊడ్చేసేసి ఒకటేసారి తోమేశాను. ఇంకా పిల్లలు కూడా చపాతీ తింటున్నారు. ఇంకా వాళ్ళు తింటే నేను నైట్కి వచ్చేసి కొన్ని రైస్ పెడితే సరిపోతుందండి. కర్రీస్ అయితే అవే ఉన్నాయి. ఇంకా చపాతీ పిండి నిన్న నైట్ ఉంటే ఇంకా అవి చేసి ఇచ్చేసాను పిల్లలకు. ఇంకా అంట్లన్నీ నీట్గా తోమేసుకొని కౌంటర్ టాప్ స్టవ్ అంతా నీట్గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసేసుకొని తోమేశాను. ఇంకా షింక్ కూడా క్లీన్గా చేసేయడమే, బాగా స్మెల్ వస్తుందండి. సో కొంచెం సర్ఫ్ డెటాల్ వేసేసి మొత్తం క్లీన్గా చేసేసుకున్నాను.